Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మందమర్రి ఏరియా కాసుపేట 1 బొగ్గు గన్ని సందర్శించిన C&MD గారు, మరి చైర్మన్ గారు వృక్ష ప్రేమికుడు కాబట్టి ఈ బొగ్గు గని మీద మరి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. మరి కొత్తగా నియమింపబడ్డ డైరెక్టర్లతో పాటు వీరి సందర్శనకు వచ్చినట్టు మనకు తెలిసింది. మరి ఇక్కడ కార్మికుల బాగోగుల గురించి, మంచి చెడ్డల గురించి వారిని తెలుసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు మనకు తెలిసింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ పనిచేసే అటువంటి మహిళా కార్మికులను కూడా వీరు వారితోని సంభాషించినట్టు మీరు చూస్తున్నారు. మరి వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని కనుక్కున్నారు. తర్వాత వీళ్ళ సందేశం ఏంటిది, డైరెక్టర్ గారు ఏం చెప్తారు అనే విషయం మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్. సో అందరికి నమస్తే. నాట్యపేట 1 మన కార్మిక సోదరులు అందరూ ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇదే ఎనర్జీతో రక్షణ ఉత్పత్తి అని 2 కళ్ళతో మనమందరము ఈ కంపెనీ భవిష్యత్తు కోసము, ముఖ్యంగా కాశీపేట 1లో 100% ఉన్నారా, 70 ఉన్నారా, దాదాపు 100% ప్రొడక్షన్ అచీవ్ చేస్తారని నేను మాట్లాడే ముందు ఎవరు డైరెక్టర్ ఓపీ పిపి గారు మాట్లాడతారు. దాంతో పాటు మీరు కూడా మాట్లాడతారు. అందరూ ఒక్కొక్క నిమిషంలోనే 10 నిమిషాలు క్లోజ్ చేస్తే ఎవరు పనులు వాళ్ళు వెళ్ళారు. నేను కూడా వేరే మైండ్ చూడాలి. థ్యాంక్ యూ. అండ్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేంద్ర గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కాసుపేట 1 ఇంక్లైన్ సూపర్వైజర్స్, టెక్నీషియన్స్, వివిధ కేటగిరీ ఉద్యోగస్తులు, మహిళా సోదరిమణులు, అలాగే యూనియన్ ప్రతినిధులు అందరికీ కూడా శుభ సాయంకాలం. సో మీ ముందుకి ప్రత్యేకించి నేను నూతనంగా డైరెక్టర్ ఆపరేషన్స్ గా పదవి బాధ్యత స్వీకరించాను ఈ నెల 10వ తారీఖు నుండి. సో మీ అందరినీ ఇక్కడ పరిచయం చేసుకునే ఉద్దేశంలో రావడం జరిగింది. సో ముందుగా దానికి మన సంస్థకు, మన C&MD గారికి, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డైరెక్టర్ కాకముందు SRP ఏరియా జనరల్ చేశాను. చాలా తక్కువ ఉన్నది, ఇక్కడ 61% ఉంది. ఇప్పటికన్నా పుంజుకోవాలి, ఎందుకంటే ఇప్పుడున్న రానున్న కాలంలో అవసరాల దృష్ట్యా మనం మళ్ళా పుంజుకొని ఉత్పత్తిని సాధించాలి. అదేవిధంగా మనం చేసే ఉత్పత్తిని ఎంత మనము చేసినా కానీ ఈ ఉన్నటువంటి రేటే మనం ఇప్పుడు అమ్మేది ఏంటంటే 5,950 రూపాయలకు అమ్ముతున్నాము. సో అది ఫిక్స్డ్, ఇక దానికి మించి ఎవరం కూడా పెంచలేము. ఇంకా వేరే దగ్గర ఇంతకన్నా తక్కువ కూడా వస్తుంది. కాబట్టి మన ఉత్పత్తి వ్యయమేమో చూస్తే 15,000 దాకా ఉంది. చేస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా మన గౌరవ C&MD గారు ఎంత పని ఉన్నా ఫీల్ చేసుకొని కాశీపేట 100 దిశలో తీసుకెళ్ళడానికి మరి చక్కటి సందేశం మీడియానికి వచ్చారు. మనందరం కూడా వారికి పూర్తి అటెన్షన్ పే చేసి చెప్పిన జాగ్రత్తగా విని, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండి, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండి 80 టన్స్ మాత్రమే SDL కు చాలా పారామీటర్స్ చాలా బాగాలేవు. మీరు అనుకునేవి చాలా బాగాలేవు. దాన్ని మార్చాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. ఇది గమనించండి. ఇప్పుడు గౌరవ C&MD సార్ మీకు సందేశం ఇస్తారు. కానీ మేనేజర్ గారు కూడా దయచేసి వేదిక కావాలి. అలాగే ఆంధ్రగారు గారు, అలాగే ఒక రిటైల్ ఆపరేటర్ గారు, కోల్కతా గారు వచ్చి వారి సమస్యలు ఏమైనా ఉంటే వాటి కూడా వినియోగించుకోవాలి. అందరూ కూడా వేదిక అవసరం చెప్తున్నాను. కాశీపేట 1 ఎల్వి సూర్యనారాయణ సార్, డైరెక్టర్ ఆపరేషన్, నూతనంగా నియమపడ్డారు. నమస్కారం సార్. డైరెక్టర్ పిపి సార్ వెంకటేష్ సార్. అండ్ అవర్ జనరల్ సార్ మందమరి దేవేంద్ర సార్, జనరల్ మేనేజర్ మందమరి ఏరియా సార్. గౌరవ చైర్మన్ డైరెక్టర్ బల్రామ్ సార్ అందరూ. జై సింగరేణి, జై సింగరేణి. ఇప్పుడు అందరికీ తెలుసు, మనకు
3 years 4 years అయిపోయి 3 years డయాగ్నల్ లైన్ మనకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. సో విత్ ఇన్ 1 week మనం ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనది 61% ఉన్నది, 60% ఉంది. జనవరిలో ఒక్క నెల 64% చేసి అది 61కి తీసుకురావడం జరిగింది. సో 61 కంటిన్యూ అవుతుంది. మార్చి లోపల కనీసం ఇప్పుడు తప్పనిసరిగా పెంచగలమని హామీ ఇస్తున్నాం సార్. యాక్చువల్గా మనం అనుకున్న టైంకి ఒక డిస్ట్రిక్ట్ చాలా కాకపోవడం వల్ల ఇంకొక డిస్ట్రిక్ట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా ఒక 10 days లో అయిపోతుంది. అక్కడ కూడా ఒక 2 SDLs పెడితే కొంచెం ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది సార్. తర్వాత డిసెంబర్కి ముందు మాది పర్ టన్ను 16,000 ఉండేది, ఇప్పుడు అది 14,500 దాదాపు 14,600కి వచ్చింది. అది కూడా కొంత మన కాసిపేట వరకు వచ్చినటువంటి సింగరేణి రథసారథి సంస్థ సిఎన్ఎండి శ్రీ బలరాం సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే కొత్తగా డైరెక్టర్గా పదోన్నతి పోయినటువంటి కుట్ల వెంకటేశ్వర సార్, అట్లాగే ఎల్వి సూర్యనారాయణ సార్ కూడా మైనింగ్ స్టాఫ్ సిబ్బంది తరఫున కూడా అట్లాగే సార్ చెప్పినట్టు మాకు లాస్ట్ ప్లేస్మెంట్ ప్యానల్ అయిపోయేసరికి నెక్స్ట్ ప్యానల్ ప్రిపేర్ చేయలేకపోవడం మూలంగా మేము వర్కింగ్స్ అందుకోలేకపోతున్నాం వాటిని. అట్లాగే డబుల్ స్టాప్ బాగా కొడతా ఉన్నది సార్. అది ఇప్పటి వరకు గత 25 రోజులు రాలేదు సార్. డబుల్ స్టాప్ సపోర్టింగ్ మెటీరియల్ డబుల్ స్టాప్ అవి గత నెల రోజుల నుంచి మాకు సప్లై లేదు సార్. దాని మూలంగా మేము కొన్ని వర్కింగ్స్ మేము అంటే డెవలప్ చేయలేకపోతున్నాం. ఇందాక మాకు మీరు వచ్చిన శుభ సందర్భంలో మాకు కొత్త బండ్లు ఇచ్చారు, మీరు 5 బండ్లు. మేము గౌరవపడుతున్నాం. ఇందాక అసలు పాత బండ్లతో చాలా కష్టపడ్డాం, అవి నడవలేకపోయినాయి సార్. ఇప్పుడు ప్రొడక్షన్ గురించి చాలా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. లేకపోవడం వల్ల మాకు వర్క్ అనిపిస్తుంది సార్. స్టోవింగ్ ప్రాబ్లం వల్ల వర్క్ అనిపిస్తుంది. ఏమవుతుంది స్టబ్బింగ్ అంటే ఒక 1 month లో స్టార్ట్ అవుతుంది. శాండ్ కాంట్రాక్ట్ కొంచెం బీజీ కూడా ఉన్నతమైన వ్యక్తులకు స్వాగతం సుస్వాగతం సార్. యూనియన్ నాయకులందరికీ సార్, మా ప్రాబ్లమ్స్ ఒకటి స్టబ్బింగ్ చేయాలి, కోల్ ప్రొడక్షన్ చేయాలి సార్. అది కొంచెం మాకు బురద ఉండి బండ్లు సరిగా నడతలేవు సార్. ఇంకోటి స్టబ్బింగ్ మెటీరియల్ అసలు సరిపడా వస్తలేవు సార్. అవి ఇంకోటి డబుల్ స్టాప్లు సేఫ్టీ మెటీరియల్ ఇవి రాక కొంచెం మేము ప్రొడక్షన్ లో వెనకబడ్డాం సార్. ఇక ముందు ఈ 2-3 నెలల మేము ముందుకు వెళ్తాం సార్, ఇంకా ప్రొడక్షన్ పెంచుతామని మా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఒక ప్రాబ్లం అనేది బురద ఉంది సార్, స్టబ్బింగ్ మెటీరియల్ వస్తలేదు సార్. బాటం మ్యాచ్ కానీ ఇసుక కానీ అవి వస్తే మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మేము నడవడానికి ముందుకు వెళ్తాం సార్. కొంచెం బురద ఉంది సార్. అందరికీ మన హెగ్ డైమానిక్ లీడర్ మన బలరాం గారికి శుభ సాయంకాలం. మా కాసిపేట 1 ప్లాన్ అందరి తరఫున, నా తరఫున మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు బేస్ వర్కర్ మేము. బండ్లు పోయడానికి చాలా నీళ్ళు వాటర్ వస్తాయి, సీపేజ్ వాటర్ వస్తాయి. ఆ స్టోవింగ్ వాటర్ నిండడం వల్ల ఆ స్టోవింగ్ లోకి వెళ్ళి సీపేజ్ వాటర్ రావడం వల్ల చాలా ఒక మోకాళ్ళకు వాటర్ అవుతాయి. అప్పటికి పంపు పెట్టేసరికి మాకు లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యే క్రమంలో మేము లాస్ట్ వరకు కూడా ఉద్యోగి దెబ్బ కొట్టాల్సి వస్తుంది. ఆ దెబ్బ కొట్టిన బొక్కు ఆ వాటర్ లో పడి ఈ బండి తీయడం వల్ల బండి చక్రాల కింద పడి నలిగిపోయి చూర కావడానికి జరుగుతుంది. నాణ్యమైన బొక్కు కూడా రావడానికి అయితే లేదు. దాన్ని ఒకసారి అన్నిటికీ చూసి గమనిస్తే మంచి ప్రొడక్షన్ వస్తాయి. మరి ట్రబ్బులలో కూడా మలువ ఉంటుంది సార్. అది చాలా ఒక ఫీట్ 2 feet వరకు అవుతుంది. దానికి కూడా కొంచెం మంచి చూడాలి సార్.
అయితే మాకు వర్కింగ్ ప్లేస్లు రెండు ఇస్తే మేము తొందరగా దగాంచి బొగ్గు తీసుకురావడానికి ఆసక్తిగా ఉంటుంది సార్. మేనేజర్ కానీ కోల్ కట్టర్ కానీ మన సర్దార్ కానీ వాళ్ళకు ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ అంతే కదా. పైనుంచి మనం ఏదో బీసీ తీసుకుంటాం నెల రోజుల్లో, దాంట్లో ఎవరు ఉంటారు, జిఎం గారు ఉంటారు, ఏజెంట్ అంటే పిఏ మేనేజర్ దాకా ఉంటారు. సో కార్మికుల వరకు చేరదు అది. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు వచ్చాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నట్టు ఇప్పుడు మనము బాటమ్ మ్యాచ్ వాడు పుణ్యానికి చేయడు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం ఎవరైనా సరే. వాని ఉద్దేశం ఒకసారి ఆర్డర్ ఇవ్వగానే బండ్లు పెట్టాలి, శాండ్ ఇసుకనా లేకుంటే బాటమ్ మ్యాషా లేకుంటే పారాసిస్ ఊపిని స్టార్ట్ చేయాలి. సో అది కాలేకపోతుంది, అదొక ప్రాబ్లం ఇక్కడ. తర్వాత మీరు అన్నారు న్యాచురల్గా ఓకే, భౌగోళికంగా ఏంటంటే వాటర్ సీపేజ్ కొంత అంటున్నారు, జియాలజికల్ కండిషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్ ఇంకో డబుల్ స్టాప్ అన్నారు. అండ్ మీరేంటంటే ఇప్పుడు శంకర్ అన్నది ఏంటంటే ఒక 2 వర్కింగ్ ప్లేసెస్ ఉంటే మీరు కొద్దిగా బొగ్గు వస్తుంది అనేది. సో దీనికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా కొత్తగా వచ్చిన ఇద్దరు యాక్టివ్గా పనిచేస్తారు. దాంతోపాటు కార్పొరేట్ నుంచి జిఎం సేఫ్టీని జిఎం సిపిపిని ఒకసారి పంపించేసేది ఒకసారి స్టడీ చేయమంటాం ఇంకా బెటర్ ఎట్లా చేయాలండి. దాంతోపాటు మీకు కావాల్సిన డబుల్ స్టాప్స్, స్టవింగ్ మెటీరియల్ దాని మీద కంపల్సరీ రేపు ఒక రివ్యూ పెట్టేసి ఇవి సకాలంలో మీకు అందేలా చూస్తాము. దాంతోపాటు మెయిన్ కన్సర్న్ మనం వెంకటేశ్వర గారు చేస్తుంది ఏంటంటే మీరు 50 డ్రిల్ బిట్స్ కొట్టే చోట 36 వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ప్రాబ్లం ఉంటే 100% ఏమీ ప్రాబ్లం లేకుండా ఎవరు జీవితం ఉండదు, ఎవరిది ఉండదు, అటు సిఎండిది ఉండదు, చిన్న కూల్ కటర్ ఉండదు, జనరల్ మదర్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. దాన్ని దాటుకుంటూ అందరూ ఒక టీం వర్క్గా చేయడమే మన కంపెనీ కోసము మన ఉద్యోగానికి మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. సో ఇవి మెయిన్ ఇలాంటి మైన్స్లలో ఏది సిపేజ్ ఇవన్నీ ఉన్న దాంట్లో మొదటగా ఏది రక్షణ. మన కంపెనీలో మీరు అందరు స్లోగన్ రాసే ఉంటారు. అండర్గ్రౌండ్ దిగినప్పుడు ఇందాక కూడా మనము ఆర్కే న్యూటెక్ లో దిగినప్పుడు అవన్నీ చూసాం. రక్షణ అండ్ ఉత్పత్తి 2 కళ్ళ లాంటివి. సో 2 కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ వెల్ఫేర్ పరంగా మీకు కావాల్సినవి అన్ని అయితే యాజమాన్యం పరంగా కంపెనీ సిఎండిగా కంపల్సరీ నేను చూసుకుంటాను. దానికి ఏం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఇంకో థర్మల్ ప్లాంట్, సోలారు, విదేశాలు కంపెనీ యొక్క భవిష్యత్తు మన సింగరేణికి పరిమితం కాకుండా వేరే దేశాలకి నైనికోల్ బ్లాక్ కూడా ఒక 2 నెలలు మన బొగ్గు వచ్చేస్తున్నాం, అన్ని క్లియరెన్స్ చేశాము. మనకు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల నుంచి మనకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. దీని పరంగా ఇంకా మనకి VK7OC, JKOC అన్ని కూడా మనకు త్వరిత కాలంలో వచ్చే 2-3 నెలల్లో ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాము. సో మీ అందరికి ఇందాక వస్తే అయితే నాకు ఏ మైండ్కి వెళ్ళినా ఇంత ఎనర్జీ రాలే, మీకున్న ఎనర్జీ ఆ శక్తి ఎవరికి లేదు, అంత శక్తిగా ఉన్నారు మీరు. మీ యొక్క శక్తి పాఠవాలు అన్ని కూడా ఈ ప్రొడక్షన్ లో పెట్టండి, రక్షణలో పెట్టండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారములు. ఈరోజు మన సింగరేణి రథసారథి మన బలరాం సార్ గారు, సైంటిఫ్ గారు, అలాగే ఒక నిమిషం ఆగండి భూమన గారు కూర్చోండి. అలాగే మన నూతనంగా నియమితులైన డైరెక్టర్ గారు, అలాగే మన జిఎం గారికి, అలాగే మన ఏజెంట్ గారు, అధికారులకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగులందరికీ నమస్కారాలు చేస్తూ, సార్ ఈ మైన్ చాలా పెద్దది. ఈ కాసిపేట మండలం హెడ్ క్వార్టర్ కు పైన ఉంది కాబట్టి మనము కేవింగ్ తీసుకోవడం లేదు కాబట్టి మనం స్టోరేజ్ మనం నడుపుకుంటున్నాము. కష్ట పరిస్థితులు ఉన్నా కూడా జియోలజికల్ కండిషన్స్ ఇబ్బంది ఉన్నాయి సార్. దానికి ఒకరికి డీబెట్ ఉంటుందో రేస్, ఒకరి కాలరు తీసుకొని మళ్ళీ ఎల్ఎస్ కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి కండిషన్ ఉన్నది. దాంతో పాటు మా మిత్రులు చెప్పినట్టు మనకు కొన్ని మెటీరియల్ రాకపోవడం, స్టోరేజ్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది సార్. అయినా మా వంతు మేము ప్రయత్నం చేస్తారు. మీరు పెద్దలు వచ్చి మాకు సూచనలు ఏమి ఇచ్చారో మా మెటీరియల్స్ అవి సప్లై చేస్తే తప్పకుండా హాస్పిటల్ మైన్ ఒకప్పుడు సింగరేణిలో చరిత్ర సార్. ఇది గతంలో ఎవరు వచ్చి ఇక్కడ చూసి నేర్చుకోలేదు. మా పరిస్థితులు బాగాలేక ఎన్నుకున్నాం కాబట్టి మీరు ఈ రోజు వచ్చి మీరు చేసే సహాయ సహకారాలు ఏదైతే మాకు మెటీరియల్ ఇవ్వడం, మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ మైన్ తప్పకుండా మంచి ఉత్పత్తి తెచ్చి ముందుకు తీసుకుపోవడం కోసం కార్మికుల తరఫున మీకు హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా శంకర్ ఉండే కదా శంకర్ నువ్వే కదా మీకే నాకు అది రోజు ఇది ఈరోజు మీకు ఇంకెవరున్నారు కష్టపడి సూరి సింగరేణి